పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భలే 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 హ హ హ అని గద్దర్ పాట రాశాడు. ఈ పాటతోని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉర్రూతలూగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ నిజం కోసం కథన రంగంలో దూకిరు. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మ, తల్లి నీకు వందనాలమ్మా అని గద్దర్ పాట రాస్తే తెలంగాణ సామాజిక ముఖ చిత్రం ఆ పాటలో కనపడుతుంది. అది గద్దర్ స్థాయి. నీలాగా రెచ్చగొట్టే ప్రసంగాలు గద్దర్ ఎప్పుడన్నా చేసిండా? తొవ్వితే మసీదులు బయటపడతాయి, లేకపోతే శివలింగాలు బయటపడతాయి అని నీలాగా ఎప్పుడన్నా చెప్పిండా? లేకపోతే తిరుపతిలో వెళ్లి మీటింగ్ పెట్టి రచ్చరచ్చ చేసిండా? గుంటూరులో జిన్నా టవర్ తీసేయాలి, జిన్నా అనేది పాకిస్తాన్ పేరు కాబట్టి దాన్ని జిన్నా టవర్ పేరు తీసేయాలి అని రెచ్చగొట్టిండా? హైదరాబాద్ పేరు మార్చాలి భాగ్యనగరంగా అని చెప్పి హైదరాబాద్ లో హిందూ ముస్లింలకి గొడవలు పెట్టే ప్రయత్నం చేసిండు. గద్దర్ ఏం సాహిత్యం రాసిండు? తిరుమల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, శ్రమ సౌందర్యాన్ని అద్భుతంగా పొగిడిన మహాకవి గద్దర్.